ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఈ నెల 26న ఆదివారం గుంటూరు నగర పరిధిలోని ఎటుకూరులో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగల ప్రభాకర్ పేర్కొన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంకు సంబంధించిన గోడ పత్రికలను డాక్టర్లతో కలిసి డేగల ప్రభాకర్ విడుదల చేశారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏటుకూరు బొంతపాడు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 26వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుందని, ఈ శిబిరంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్, డెంటిస్ట్, ఎండి జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆప్థమాలజిస్ట్, ఇతర రుగ్మతలకు సంబంధించిన స్పెషాలిటీ డాక్టర్స్ ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు. రేపు ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏటుకూరులో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దానికి సంబంధించి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ డాక్టర్ అయినటువంటి అన్వేష్ గారు, అలానే మన పవన్ గారు, తేజస్విని గారు, రాజశేఖర్ గారు, మెయిన్ డాక్టర్స్ అందరూ కూడా పాల్గొని వివిధ రకాలైనటువంటి టెస్టులు కానీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అలానే ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈసీజీ కూడా మరి ఫ్రీగా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏటుకూరు, అట్లానే అక్కడ ఉన్నటువంటి బొంతపాడు పరిసర ప్రాంతాల కూడా అందరూ కూడా ఈ క్యాంపుని అందరూ వచ్చేసి మరి మీకు ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకొని దీన్ని సద్వినియోగపరుచుకోవాల్సిన కోసము. అట్లానే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అనేది నూతనంగా అక్కడ నా సెంటర్లో కొత్తగా మరి ప్రారంభించబడింది. దీనికి అన్ని రకాల సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నారు. ఏ హాస్పిటల్లో ఏదైనా కానీ ట్రీట్మెంట్ చేయగలరు. దీనికి సంబంధించి మేమందరం కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఈ హాస్పిటల్ సర్వీస్ ఓరియంటెడ్ గా పెట్టింది కాబట్టి అతి తక్కువ ఖర్చుతో అట్లానే నాణ్యమైన వైద్య సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలానే రేపు జరగబోయే ఆదివారం కోదండరామ ఆలయం దగ్గర ఏటుకూరులో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంపుని ప్రతి ఒక్కరిలో కూడా దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాం.